ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. 50,000కు మించి నగదు తరలించొద్దు, తరలిస్తే సీజ్ చేస్తామని, అలాగే బహుమతుల రూపంలో ప్రజల మభ్యపెట్టి ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవు అని, తాండూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ చేపడతామని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే పోలీసులకు సమాచారం తెలపగలరని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకి గ్రామ పంచాయతీలకి ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ప్రజలందరికీ పోలీసు వారి సూచన ఏమంటే 50,000కు పైబడి నగదు ఎవరు కూడా తీసుకొని వెళ్ళడం, క్యారీ చేయడం చేయరాదు. ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించిన బ్యాంకులో విత్డ్రాల్స్ రిసిప్ట్స్ తప్పనిసరి లెక్కలు ఉండాలి. పేపర్స్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేసి సీజ్ చేసి తర్వాత ఎన్నికల కమిషన్కి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే ఇంకా లిక్కర్ బాటిల్స్ కానీ, ఇంకా విలువైన వస్తువులు కానీ, తర్వాత ప్రజలకి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో సరుకుల రవాణా కానీ, అంటే చీరలు అట్లాంటివి బహుమతుల రూపంలో ఏదైనా వస్తువులు క్యారీ చేసినట్టుగా తెలిస్తే అవన్నీ కూడా చెకింగ్ చేసి ఆధారాలు లేకుంటే సీజ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని తెలియజేస్తుంది. మరిన్ని వార్తలకు, ప్రకటనలకు ఎస్బీఐ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయగలరు.